అక్కడ ఎట్లా ఉండిద్దో చూపిపోతున్నాం ఇప్పుడు. అక్కడ మా ఊర్లో చరిత్ర అదే ఈ బుగ్గ సంగుడు అనేది పవర్ఫుల్ గాడ్ అన్నది అక్కడ ఉండేది. వెళ్ళిపోదాం ఇప్పుడే. చలో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇక్కడ మా ఇంటికాడ నుంచి. 2 కిలోమీటర్ల దూరం ఇప్పుడు వెళ్ళాలంటే. బాగా చూడండి గాయస్, అది మొత్తం బ్లాక్ చేశారు. మొత్తం ఇక్కడ ఏమైందో తెలియదు మరి. రోడ్డు మొత్తం వంకర టెంకర్లు ఉంది. మొత్తం ఉండి కొద్ది మట్టి రోడ్లు వస్తుంది. ఇంకా ఇప్పుడే తెచ్చింది నాకు. చూడండి గాయస్, ఇక్కడ మొత్తం ప్రకృతి చూడండి ఉంది ఇక్కడ. సో గాయస్, ఇప్పుడైతే చూసుకోవచ్చు శ్రీ లేపాక్షి ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అలాగా స్వామిని చూసే బదులు ఒకసారి ఇటు చూసి గ్రీనరీ. ఇక మళ్ళీ ఇక్కడ చూడండి ఇటో గుడి ఉంది, రామాలయం అనమాట గాయస్. గుడి అయితే బాగుంది, సూపర్గా ఉంది. ఓకే గాయస్, నేను హెవీ రైడర్ని. మనతో పాటు ఇంకొకటి వచ్చాడు, అది పెషు. హీఈస్ పెషు గాయస్. నో గాయస్, హీఈస్ నాట్ ఫ్యాన్, షీ ఈస్ ఫ్యాన్. We are calling she guys. ఓకే గాయస్, ఇప్పుడే దండం పెట్టుకున్నాం. ఇప్పుడే ఇంకా రామాలయం దగ్గరికి వెళ్దాం పదండి. నిజంగా చెప్తున్నా, అక్కడ గ్రేస్ మాత్రం భలే ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఇదంతా మట్టి గాయస్. 2 years మొత్తం మట్టి అంట. ఇక చూడండి గ్రే చూడండి ముందు. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది తెలుసా మీకు? పైప్ వేస్తారు ఇక్కడ నుంచి, మొత్తం వాటర్ వస్తుంది. సో గైస్, మనకి ఒక సాడ్ విషయం ఏంటంటే లోపల అయితే కనపడట్లేదు రామాలయం లోపల. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట చూడాల్సినవి. అన్నీ చూసేసి వెళ్దాం పదండి. గైస్, పండగ రోజు అయితే ఇక్కడ పాయసం మామూలుగా పులిహారం మొత్తం పెడతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. పక్కన అదేంటిదో కానీ మనకి తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ చాలా పొయ్యిలు ఉన్నాయి, చాలా మందికి విశ్రాంతిలాగా బాగానే ఉంది. అక్కడేమో యజ్ఞాలు చేస్తారు. అక్కడేమో నాగస్వామి పుట్ట గాయస్. ఇక్కడ నాగస్వామి పుట్ట అంటే గాయస్ ఇది చూడండి, నాగస్వామి పుట్ట ఇక్కడ మొత్తం ఎలా ఉందో మొత్తం చూడండి. అసలు మొత్తం అడివే కనపడుతున్నా, మొత్తం అడివే. ఇందాక చెప్పాడు కదా మన చెర్రీగాడు, చూసుకోవచ్చు మొత్తం చెట్లు ఎట్లా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. అది చూడండి, వేప చెట్టు ప్లస్ ఇదిగో ఫ్రెండ్స్, వేప చెట్టు ఫ్రెండ్స్. గ్రాస్ చూడండి గైస్, ఫస్ట్ మెత్తగా నేచర్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ వావ్. ఏదో ఎలక్కాయ చెట్టు అంటే ఇది మారేడుకాయ చెట్టు అంట. కాయలు లేవుగా, తినొచ్చా అయ్యి? అంత పైకి ఎక్కలేవురా. చూడండి ఇది మొత్తం చెట్లు అన్నీ. ఏదో ఒక చెట్టు మెచ్చిన ఉందని, ఏదో మామిడికాయ చెట్టు అంట.
ఇప్పుడే గైస్ చెట్టు ఎక్కాడు. వీళ్ళేమో ఏడకాయ కింద పడిద్దని వీళ్ళేమో ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏడ కింద పడిద్దో ఏడ తిందామని చూస్తున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళేమో కర్రతో కొడుతూ ఉన్నారు. ఇట్లా కింద ఇటు ఉన్నాయి ఎదుగో సింపుల్ గా కింద నుంచి అందాలి. ఈడ ఏడొక్కాయ చూడండి. అంటే కనిపించినట్టు మీకు అంగులు అది వద్దు. రెండు ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ తినే కాకుండా తిడుతున్నారు చూసుకోవచ్చు ఎలాగుందో కాయ మొత్తం పచ్చిగుందండి, ఇంకా పండలేదండి ఇది కాబట్టి తినలేం. తినలేమండి, ఇది చేదుగుండిద్ది. ఒకసారి కాయండి తీసుకెళ్ళండి. కాయనా తినే ఏం కాదు, యూట్యూబ్లో పెట్ట. వీడు చూడండి పగల కొట్టడానికి ఇది పగల కొట్టాలంటే చూడండి ఇక్కడ చూడండి ఎట్లా పగల పగిలింది చూడండి. ఇక్కడ గుజ్జు లాంటిది వస్తుంది కడుక్కొచ్చులే గాయస్. వాసన నా కాళ్ళ మీద కొట్టేవు. ఇంకా పగిలింది చూడండి. అచ్చం మామిడికాయ లెక్క చూడండి. మామిడికాయ కాదు, సబ్బియ్యం లాగా ఉంటుంది అంటే ఇక్కడ మన ఇంట్లో పరమాణం చేసుకునే ఉంటుంది. రావట్లేదు గాయస్, అది వచ్చిందా చూడండి. వచ్చింది గాయస్ మొత్తం ఎట్లుందో చూడండి. మొత్తం మన ఇంట్లో సబ్బియ్యం లెక్కనే ఉంటున్నాయి ఇవి కూడా. ఇంకా ఇట్లా చూడండి. మనం వచ్చింది ఎందుకు వీళ్ళు చూడండి వేరే వాళ్ళు తీసుకునేది చేస్తాం చూడండి. వీడు ముందు చూడండి ఇక్కడ రెడీగా ఉన్నట్టు సెల్ ఆడ దొరికిద్దా అని. వీడికి ఆడికొచ్చిన గేమ్లు వీళ్ళకి ఇక ఫస్ట్ ఇక మధ్యలో వాడే ఏడ మొత్తం కొంపలారిచ్చేది. గ్యాస్ ఆ కాయ ముట్టుకోవడం వల్ల అది జామ్ లాగా ఉంది, మొత్తం అంటుకు పోతున్నాయి చేయికి. అన్నీ వీళ్ళు చేయి కడుక్కోవడానికి వెళ్తున్నారు. ఎక్కడ చూడు హ్యాండ్ వాష్. ఇవి ఎక్కడ కూడా ఒకటి ఉంది బాగా ఇలాంటిది. దీంట్లో తాబేలు కూడా ఉంటాయి. ఇవి ఒక అనిపిస్తున్నట్టుంది మీకు బాయి ఇంత లోతుందా. సరే ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు కాయ అది వీడియోని వీడు ఏదేదో చేస్తున్నారు తెలుగు. ఫస్ట్ మేము ఇప్పుడు మెయిన్ ఘాటు ఎటు వెళ్తున్నాం. ఇప్పుడు మెయిన్ గుడి దగ్గరికి రెండు. సో గాయస్ ఇప్పుడైతే మన మెయిన్ గుడి అయితే ఇది అన్నమాట గాయస్. ఇదిగోటి గాయస్ మెయిన్ గుడి. ఓకే ఇప్పుడు గోపురం చూడండి. గోపురాలు రెండు ఉన్నాయి, ఒకటి ఎత్తడిది ఒకటి రాయిది అన్నమాట. చూసుకోవచ్చు. మళ్ళీ క్యూ లైన్ పాటించడానికి మొత్తం రేకులు అయితే అక్కడి నుంచి ఉన్నాయి అన్నమాట గాయస్. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఫుల్గా ఉన్నప్పుడు దీంట్లో వదులుతాడు. మాల్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ అన్నమాట గాయస్. అది గాయస్ నేను చూసిన అని నేర్చుకున్నాడా ఓకే గాయస్ చూసుకోవచ్చు. ఇది ఇంకో గుడి అనమాట. ఇప్పుడైతే మనమైతే చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్దాం పదండి గాయస్ ఒకసారి. ఫస్ట్ అంతకుముందు ఇక్కడ అంతా ఇదిగో ఈ గుడి మల్లేశ్వర స్వామి గుడి అనమాట గాయస్. ఇది నాగుల సాగు చూడొచ్చు. మన గ్యాంగ్ అంతా ఇదిగో మిస్టర్ బ్లాగర్ చెర్రీ. ఇక్కడ మన ఫ్రెష్ చూసుకోవచ్చు. మన చెర్రీ అయితే ముందే వెళ్తున్నాడు. చూసుకోవచ్చు మొత్తం చాలా పెద్దగా ఉంది, విశాలంగా మొత్తం. అద్దుకోండి మీకైతే ఒకటి చూపిస్తా. మొత్తం చూసుకోవచ్చు. అక్కడ కిష్ట ఉంది చూసారా, కిష్ట అదంతా. ఒక్క నిమిషం గాయస్ ఇంకా క్లారిటీగా చూపిస్తా. చూడండి ఎంత పెద్ద కిష్ట క్లియర్ కనపడుతుంది. ఇంకా దాడితే తెలంగాణ మొత్తం అడివే గాయస్. చూడండి
జాగ్రత్తగా అడిగి మొత్తం అడిగి చూసుకోవచ్చు. ఏదిరా ఓకే గాయస్, ముళ్ళపంది అంట. వీళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారు. ముళ్ళపంది ఏంది గాయస్? ముళ్ళపంది ఏంది గాయస్? ఏందంటారు వీళ్ళు? ఏడు ఇంకో గోపురం ఉంది గాయస్, పైకి గోపురం ఉంది. ఈ భ్రమరామ ఓకే గాయస్, భ్రమరామ గుడి తల్లి గాయస్, భ్రమరామ అమ్మవారు. ఓకే గాయస్, ఓకే గైస్, అక్కడ ఇంకో పాము పుట్టిందంట. ఒకసారి చూసి వెళ్ళొద్దాం. దూరం దూరం వద్దు, దూరం నుంచి చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, చూడండి గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు సుబ్రహ్మణ్యం స్వామి. ఓకే, సుబ్రహ్మణ్యం స్వామి గాయస్. ఓకే గాయస్, ఇక్కడ స్కానర్ కూడా పెట్టారు చూడండి. ఇక్కడ స్కానర్ ఎందుకు ఇందాక నుంచి ఇదిగో స్కానర్ అంతా తగులుకుంటు స్కానర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏముంది? దానిమ్మకాయ చెట్టు గాయస్. ఇక్కడ చూడండి, దానం చూస్తే ఇంకా పుట్ట నాగులు పెద్ద పుట్టేది. ఇదిగో ఇప్పుడు చూడండి గాయస్, అట్టగానే వస్తుందా? మొత్తం కిష్టే గైస్. మధ్యలో ఒకటి ల్యాండ్ కూడా ఉంది. చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందంటే బా సూపర్. గాయస్ చూసుకోవచ్చు, దేవుడికి చెమట పోయకుండా ఏసీ కూడా ఉంది. ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గాయస్, మొత్తం A to Z ఉన్నాయి. మొత్తం చూడండి. ఓకే గాయస్, ఓకే మనమైతే వెళ్దాం. ఓకే ఓ గాయస్, ఆడైతే ఒక ఫ్యాన్ తిరుగుతుంది. అదిగో చూడండి, ఏదో అట్ట. ఓకే గాయస్, ఇట్స్ ఓకే. మనకి ఇట్లాంటి దూల పనులు చేయకపోతే మనకి ఉండదు అనమాట, ఎనర్జీ వస్తుంది. ఇలా ఎక్కలేని ఎనర్జీ, సాటిస్ఫాక్షన్. ఇట్స్ కాల్డ్ సాటిస్ఫాక్షన్ గాయస్. మనమైతే కింద వెళ్ళడానికి భలే కట్టారు. నాకు తెలిసి దీన్ని జాయిన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి. నవగ్రహ మండపం అన్నమాట గాయస్. ఇది చరిత్ర విగ్రహాలు, నవగ్రహ విగ్రహాలు అంటారు అన్నమాట. వీటిని ఇప్పుడే చూపిస్తాను. ఫస్ట్ది శనీశ్వరుడు గైస్, ఫస్ట్ శనీశ్వరుడు. తర్వాత రవి గైస్, నెక్స్ట్ రవి, తర్వాత కేతువు గైస్, సారీ. తర్వాత గురువు గైస్, గురువు. బుద్ధుడు గైస్, నెక్స్ట్ బుద్ధుడు. అటు చంద్రుడు గైస్, అటు చంద్రుడు. ఇక్కడ స్తంభం. ఓకే గైస్, అక్కడైతే కుషుడు ఉన్నాడు. రవి. ఇక్కడ రాహు. ఇదిగోండి గైస్, ఇక్కడ రాహు, కుషుడు. అది లాస్ట్ కనపడట్లేదు గైస్, అటు మధ్యలో కనిపించట్లేదు. ఇందాక రవి అని ఒక బొమ్మ కాంటారు, దాన్ని అక్కడ చూపిస్తాం, చూసుకోవచ్చు. ఎక్కడైతే ఇప్పుడే నాకు ఒక డ్యామేజ్ జరిగింది. ఏందనుకుంటున్నారు? చూడండి, చూసారా? మీకోసం అన్ని చూపించడం కోసం మెట్టుగానే ఏముండవు గైస్, ఏం లేదు. చూడండి, ఇక్కడ ఎంత పెద్దది అటు ఇంకా ఉంది. స్టార్ట్ గైస్, ఇక్కడ మీకు ఇంకా చూపియాలి. ఓకే ప్రెస్, నేను చూపిస్తాను. మీకు ఇంకా కాన్ రావాలంటే ఓకే గైస్, చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందంటే ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ ఎండ్ పండుగ ఏంటిదిరా? చూడండి గైస్, ఇక్కడ ఎంత పెద్ద వ్యూ ఉన్నది కానొస్తుంది. ఇప్పుడు మేము ఉరుక్కుంటే అక్కడ మొత్తం తిరిగి వస్తుంది చూడండి. రన్నింగ్ వస్తుంది గైస్. వాళ్ళు ఇంకా సరే, మీకు ఎంత పెద్ద వ్యూ వీళ్ళు చూపిస్తారు చూడండి. ఈరోజు వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్. సో గైస్, మనకి ఒక సాడ్ విషయం ఏంటంటే లోపల అయితే కనపడట్లేదు, రామాలయం లోపల. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడాల్సినవి, అన్నీ చూసేసి వెళ్దాం పదండి.
గైస్ పండగ రోజు అయితే ఇక్కడ పాయసం మామూలుగా పలహారం మొత్తం పెడతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. పక్కన అది ఏంటిదో కానీ మనకి తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ చాలా పొయ్యిలు ఉన్నాయి. చాలామందికి విశ్రాంతిలాగా బాగానే ఉంది. అక్కడేమో యజ్ఞాలు చేస్తారు. అక్కడేమో నాలుగు సంవత్సరం గైస్ ఇక్కడ 4 సంవత్సరం పుట్ట అంటే గైస్ ఇది చూడండి. 4 సంవత్సరం పుట్ట ఇక్కడ మొత్తం ఎలాగుందో మొత్తం చూడండి గైస్. ఎలా ఉందో మొత్తం చూడండి. మొత్తం అడవి గైస్. మొత్తం కనపడుతుందా? మొత్తం అడవే. ఇందాక చెప్పాడు కదా మన చెర్రీ గాడు. ఓకే గైస్ ఇది చూసుకోవచ్చు. మొత్తం చెట్లు ఎట్లా ఉన్నాయంటే సూపర్గా ఉంది. అది చూడండి వేప చెట్టు. అలా ఇదిగో ఫ్రెండ్స్ వేప చెట్టు ఫ్రెండ్స్. గ్రాస్ చూడండి గైస్. ఫస్ట్ మెత్తగా నేచర్. ఇక్కడ చూడండి గైస్. ఇక్కడ వావ్ ఏదో ఎలక్కాయ చెట్టు అంటే ఇది మారేడుకాయ చెట్టు అంట. కాయలు లేవుగా. తినొచ్చా అయ్యి? అంత పైకి ఎక్కలేవురా. చూడండి ఇది మొత్తం చెట్లు అన్నీ. ఏదో ఒక చెట్టు మెచ్చిన ఉందని ఏదో మామిడికాయ చెట్టు అండి. ఇప్పుడే గైస్ చెట్టు ఎక్కాడు. వీళ్ళేమో ఏడకాయ కింద పడిద్దని వీళ్ళేమో ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏడ కింద పడిద్దో ఏడ తిందామని చూస్తున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళేమో కర్రతో కొడతా ఉన్నారు. రిషి అడ్లేవురా ఇట్రా కింద ఇటు ఉన్నాయి. ఎదుగో సింపుల్ గా నుంచి అందాలి. ఏడొక్కాయని చూడండి. అంటే కనిపించింది మీకు. చూసుకోవచ్చు. ఈ తినే కాకుండా తిడుతున్నారు. చూసుకోవచ్చు ఎలాగుందో కాయ మొత్తం పచ్చిగా ఇంకా పండలేదండి ఇది. కాబట్టి తినలేమంటే ఇది చేదుగా ఉండిద్ది. ఒకసారి కాయండి తీసుకెళ్ళండి. కాయనా తినే ఏం కాదు. యూట్యూబ్లో పెట్ట. వీడు చూడండి పగల కొట్టడానికి ఇదేదో పగల కొట్టాలంట. చూడండి ఇక్కడ చూడండి ఎట్లా పగల కొడతాడు. ఒక పగిలింది చూడండి. ఇక్కడ గుజ్జేది వస్తుంది. గుజ్జు లాంటిది వస్తుంది. కడుక్కొచ్చులే గాయస్. వాసన నా కాళ్ళ మీద కొట్టేవు. ఇంకా పగిలింది చూడండి. అచ్చం మామిడికాయ లెక్క ఉంది చూడండి. మామిడికాయ కాదు సబ్బియ్యం లాగా ఉంటుంది అంటే. ఇక్కడ మన ఇంట్లో పరమాణం చేసుకునే ఉంటుంది. రావట్లేదు గాయస్. అగో వచ్చిందా చూడండి. వచ్చింది గాయస్. మొత్తం అట్లుంది చూడండి. మొత్తం మన ఇంట్లో సబ్బియ్యం లెక్కనే ఉంటున్నాయి ఇవి కూడా. ఎట్లా చూడండి. మనం వచ్చింది ఎందుకు వీళ్ళు చూడండి వేరే వాళ్ళు తీసుకునేది చేస్తాం చూడండి. వీడు ముందు చూడండి ఇక్కడ రెడీగా ఉన్నట్టు సెల్ ఆడ దొరికిద్దా అని. వీడికి ఆడుకొచ్చిన గేమ్లు వీళ్ళకి. ఇక ఫస్ట్ ఇక మధ్యలో వాడే ఏడ మొత్తం కొంపలారిచ్చేది. గ్యాస్ ఆ కాయ ముట్టుకోవడం వల్ల అది జామ్ లాక్కి ఉంది. మొత్తం అంటుకుపోతున్నాయి చేయికి. అన్నీ వీళ్ళు చేయి కడుక్కోవడానికి వెళ్తున్నారు. ఎక్కడ చూడు హ్యాండ్ వాష్. ఇవి ఎక్కడ కూడా ఒకటి ఉంది బాయ్ లాంటిది. దీంట్లో తాబేలు కూడా ఉంటాయి. ఒక అనిపిస్తున్నట్టుంది మీకు బాయ్ ఇంత లోతుందా. సరే ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు కాయ అది వీడియో పోయి ఏదేదో చేస్తున్నారు పిల్లలు.
ఫస్ట్ మేము ఇప్పుడు మెయిన్ ఘాటు ఎటు వెళ్తున్నాం ఇప్పుడు మెయిన్ గుడి దగ్గరికి. అరే ఆ కోలే మళ్ళా ఇంకోటి వెళ్దాం. రెండు. సో గైస్ ఇప్పుడైతే మన మెయిన్ గుడి అయితే ఇది అన్నమాట గైస్. ఇదిగోటి గైస్ మెయిన్ గుడి. ఓకే ఇప్పుడు గోపురం చూడండి, గోపురాలు 2 ఉన్నాయి, ఒకటి ఎత్తడిది ఒకటి రాయిది అన్నమాట. చూసుకోవచ్చు. మళ్ళీ క్యూ లైన్ పాటించడానికి మొత్తం రేకులు అయితే అక్కడి నుంచి ఉన్నాయి అన్నమాట గైస్. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఫుల్గా ఉన్నప్పుడు దీంట్లో వదులుతాడు. మాల్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ అన్నమాట గైస్. అది గైస్ నేను చూసిన అని నేర్చుకున్నాడా ఓకే గాయస్ చూసుకోవచ్చు. ఇది ఇంకో గుడి అనమాట. ఇప్పుడైతే మనమైతే చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్దాం పదండి గైస్ ఒకసారి. ఫస్ట్ అంతకుముందు ఇక్కడ అంతా ఇదిగో ఈ గుడి మల్లేశ్వర స్వామి గుడి అనమాట గైస్. ఇది నాగుల సాగు. చూడొచ్చు మన గ్యాంగ్ అంతా. ఇదిగో మిస్టర్ బ్లాగర్ చెర్రీ. ఇక్కడ మన ఫ్రెష్ చూసుకోవచ్చు. మన చెర్రీ అయితే ముందే వెళ్తున్నాడు. చూసుకోవచ్చు మొత్తం చాలా పెద్దగా ఉంది, విశాలంగా మొత్తం. అద్దుకోండి నీకైతే ఒకటి చూపిస్తా. మొత్తం చూసుకోవచ్చు. అక్కడ కిష్ట ఉంది చూసారా, కిష్ట అదంతా. ఒక్క నిమిషం గైస్ ఇంకా క్లారిటీగా చూపిస్తా. చూడండి ఎంత పెద్ద కిష్ట, క్లియర్ కనపడుతుంది కదా. దాటితే తెలంగాణ గైస్. ఇంకా దాడితే తెలంగాణ గైస్. మొత్తం అడవే గైస్. చూడండి కాత్తగా అడవి, మొత్తం అడవి చూసుకోవచ్చు. పంది కుక్కరా ఏదిరా ముళ్ళపందిరా ఏదిరా? ఓకే గాయస్ ముళ్ళపంది అంట. వీళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారు. ముళ్ళపంది ఏంది గాయస్? ముళ్ళపంది ఏంది గాయస్? ఏందంటారు వీళ్ళు? ఏడు ఇంకో గోపురం ఉంది గాయస్ పైకి. గోపురం ఉంది. ఓకే గాయస్ భ్రమరామ గుడి తల్లి గాయస్, భ్రమరామ అమ్మవారు. ఓకే గాయస్ ఓకే గైస్ అక్కడ ఇంకో పాము పుట్టిందంట. ఒకసారి చూసి వెళ్ళొద్దాం. దూరం వద్దు, దూరం నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు సుబ్రహ్మణ్యం స్వామి. ఓకే సుబ్రహ్మణ్యం స్వామి గైస్. ఓకే గైస్ ఇక్కడ చూసుకుంటే స్కానర్ కూడా పెట్టారు చూడండి. ఇక్కడ స్కానర్ ఎందుకు ఇందాక నుంచి ఇదిగో స్కానర్ అంతా తగులుకుంటాడు. స్కానర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏముంది దానిమ్మకాయ చెట్టు గైస్. చూడండి ధ్యానం చూస్తే ఇంకా పుట్ట నాగులు పెద్ద పుట్టేది. ఇదిగో ఇప్పుడు చూడండి గైస్ అట్టగానే వస్తుందా. మొత్తం కిష్టే గైస్. మధ్యలో ఒకటి ల్యాండ్ కూడా ఉంది. చూసుకోవచ్చు మొత్తం ఎలాగుందంటే బా సూపర్ అంటే సూపర్. ఇంక రోజు ఉండిపోవచ్చు ఇక్కడే గైస్. చూసుకోవచ్చు దేవుడికి చెమట పోయకుండా ఏసీ కూడా ఉంది. ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గైస్. మొత్తం A to Z ఉన్నాయి. మొత్తం చూడండి. ఓకే గైస్ ఓకే మనం అయితే వెళ్దాం. ఓకే ఓ గైస్ ఆడైతే ఒక ఫ్యాన్ తిరుగుతుంది. అది చూడండి ఏదో అట్ట. ఓకే గైస్ ఇట్స్ ఓకే. మనకి ఇట్లాంటి దూల పనులు చేయకపోతే మనకి ఉండదు అనమాట, ఎనర్జీ వస్తుంది. ఇలా ఎక్కలేని ఎనర్జీ, సాటిస్ఫాక్షన్. ఇట్స్ కాల్డ్ సాటిస్ఫాక్షన్ గైస్. మనమైతే కింద వెళ్ళటానికి భలే కట్టారు.
నాకు తెలిసి దీన్ని జాయిన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి. నవగ్రహ మండపం అన్నమాట ఇది. చరిత్ర విగ్రహాలు, నవగ్రహ విగ్రహాలు అంటారు అన్నమాట వీటిని. ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ది శనీశ్వరుడు గైస్. ఫస్ట్ శనీశ్వరుడు, తర్వాత రవి గైస్, నెక్స్ట్ రవి, తర్వాత అటు పక్క ఉన్నాయి. కేతువు గైస్, సారీ. తర్వాత గురువు గైస్, గురువు, బుద్ధుడు గైస్, నెక్స్ట్ బుద్ధుడు, అటు చంద్రుడు గైస్, అటు చంద్రుడు, ఇక్కడ స్తంభం. ఓకే గైస్, అక్కడైతే కుషుడు ఉన్నాడు. రవి, ఇక్కడ రాహు, ఇదిగోండి గైస్, ఇక్కడ రాహు, కుషుడు. అది లాస్ట్ కనపడట్లేదు గైస్. అటు మధ్యలో కూడా కనిపించట్లేదు. ఇందాక రవి అని ఒక బొమ్మ కాంటారు, దాన్ని అక్కడ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడే నాకు ఒక డ్యామేజ్ జరిగింది. ఏందనుకుంటున్నారు? చూడండి, చూసారా? మీకోసం అన్ని చూపించడం కోసం మెట్టుగానే ఏం ఉండవు గైస్, ఏం లేదు. మీరు ఇక్కడ లైన్ చూడండి, ఇక్కడ ఎంత పెద్దది అటు ఇంకా ఉంది. స్టార్ట్ గైస్, మీకు ఇంకా చూపియాలి. ఓకే ప్రెస్, నేను చూపిస్తాను. మీకు ఇంకా కాన్ రావాలంటే ఓకే గైస్, చూసుకోవచ్చు. మొత్తం ఎలా ఉందంటే ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ ఎండు పండుగ ఏంటిదిరా? చూడండి గైస్, ఇక్కడ ఎంత పెద్ద వ్యూ ఉన్నది కానొస్తుంది. ఇప్పుడు మేము ఉరుక్కుంటే అక్కడ మొత్తం తిరిగి వస్తుంది చూడండి. రన్నింగ్ వస్తుంది గైస్. వాళ్ళు ఇంకా సరే, మీకు ఎంత పెద్ద వ్యూ చూపిస్తారు చూడండి. ఈరోజు వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్. సో గైస్, మనకి ఒక సాడ్ విషయం ఏంటంటే లోపలైతే కనపడట్లేదు రామాలయం లోపల. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడాల్సినవి, అన్నీ చూసేసేద్దాం కదా. పండుగ రోజు పాయసం, ఉపహారం మొత్తం పెడతారనమాట. ఇక్కడ తీసుకొచ్చి పక్కన మనకి తెలియట్లేదు కాబట్టి ఇక్కడ చాలా పొయ్యిలు ఉన్నాయి. చాలా మంది విశ్రాంతిలాగా బాగా ఉంది. అక్కడేమో యాగాలు యజ్ఞాలు చేస్తాయి, అక్కడేమో నాయకం నాయకం మొత్తం ఎలా ఉందో మొత్తం చూడండి. ఎలా ఉంది మొత్తం, మొత్తం అడివే కనపడుతుందా? మొత్తం అడివే. ఇందాక చెప్పాడు కదా మన చెర్రీగాడు, కొంచెం వేసి చూసుకోవచ్చు. మొత్తం చెట్లు ఉన్నాయంటే చూడగలను. చూడండి, యాప చెట్లు అలా చూడండి. ఇదిగో యాప చెట్లు గ్రాస్ చూడండి మెత్తగా. కళ్యాణ్ ఏదో ఎలక్కాయ చెట్టు అంటే ఇది మారేడుకాయ చెట్టు అంట. కాయలు లేవుగా, తినొచ్చాయి. అంత పైకి ఎక్కలేవురా. చూడండి, ఇది మొత్తం చెట్లన్నీ ఇది ఒక చెట్టు నెక్స్ట్ ఉందని ఏదో మామిడి చెట్టు. ఇప్పుడే చెట్టుకారు వీళ్ళేమో యాడకాయ కింద పడిద్దని వీళ్ళేమో ఎదురు చేస్తూ ఉన్నారు. వీళ్ళు యాడ కింద పడితే యాడ తినాలని చేస్తున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళేమో కరెక్ట్ కొడుతున్నారు. అడ్డెవరు అడ్డెవరు ఇక్కడ అడ్డెవరు ఇక్కడ అక్కడ ఇద్దరు లేదు.
సింపుల్గా ఇదిగో అదిగో అమ్మాలి ఇక్కడ 7 ఒక్కాయలు చూడండి. కనిపించింది ఈ తినే కాకుండా తిడుతున్నారు ఇంకా పండుగ కాయండి తీసుకెళ్ళండి కాయనా ఎలా తినే ఏం కాదు యూట్యూబ్లో చూడండి పగల కొట్టడానికి పగల కొట్టాలంటే చూడండి ఇక్కడ 3 అయినారా